तो हेलो बच्चों, आप सभी कैसे हो? आई होप कि तुम सब अच्छे होंगे। तो आज हमारे अपने चैनल पे आप सभी का स्वागत है। तो आज हम पढ़ने वाले हैं 8वीं कक्षा का चौथा अध्याय जो है कौन, उसके सभी क्वेश्चंस को हम डिस्कस करने वाले हैं। तो मैं आपको सभी सभी एक एक क्वेश्चन सभी क्वेश्चंस पढ़ाऊँगा। आप मेरे साथ आखिरी तक जुड़े रहिए। तो కోన్ ये जो है అంటే తెలుగులో కూడా చెప్తాను. ఇది 8వ తరగతి యొక్క 4వ చాప్టర్ కవిత అన్నమాట. 4వ కవిత. ఓకేనా? కోన్. దీని అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం చూసుకుందాం. అది ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కవి పరిచయం గురించి చెప్పుకుందాం. कवि का नाम బాలస్వరూప్ రాహి. जीवन काल जन्म అంటే 1936. रचनाएं सूरज का रथ आदि. పురస్కార్ కई బాల్ సాహిత్య పురస్కార్. రైట్. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అర్థాలు నేర్చుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అర్థాలు. అగర్ ఒకవేళ, చాంద్ చంద్రుడు, రాత్ రాత్రి, దిశ దిక్కు, సూరజ్ సూర్యుడు, దిన్ రోజు, నిర్మల్ శుద్ధమైన, నది నది. అదే నెక్స్ట్ అర్థాలు చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జగ్ ప్రపంచం అన్నమాట, వరల్డ్. ప్యార్ దాహం, ప్యాస్ దాహం, పర్వత్ పర్వతాలు, మీఠా తీయని, ఝర్నా సెలయేరు, పేడ్ చెట్లు, హరియాలి పచ్చదనం, ఫేలనా అంటే వ్యాపించుట అంట, టు స్ప్రెడ్, ఫూల్ పువ్వులు, ఫ్లవర్స్, ముస్కాన్ నవ్వు, లాఫ్, బాదల్ మేఘములు, క్లౌడ్స్, నబ్ ఆకాశం, ద స్కై సోనా బంగారం, గోల్డ్ అన్నమాట. అయితే మనకు అర్థాలు అయితే అయిపోయింది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఇవి మీరు ఫెయిర్ నోట్స్లో అయితే రాయరు, అయినా మీకు చూపెడుతున్నాను, ఒకసారి చూసుకోండి. అయితే మనం सुनो बोलो లో అవుదాం. सुनो बोलो లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏమున్నది? పాట మీద दिए गए चित्रों के बारे में बातचीत कीजिए. అంటే పాట మీద दिए गए ఆ పటాల గురించి డిస్కస్ చేయండి అని అంటున్నాడు. అయితే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. నదియో సే హమే క్యా లాభ్ హై. ఈ క్వశ్చన్ అంటే ఈ सुनो बोलो లో ఉన్న ఈ క్వశ్చన్ నదియో సే హమే క్యా లాభ్ అయితే ఈ ఆన్సర్ రాయొచ్చు మీరు. పడవ ఒకవేళ చూసుకుంటే ఇక్కడ చూడండి. कविता में आपको कौन सी पंक्तियाँ अच्छी लगी पढ़कर सुनाइए. అది అంటే మనకు అది కవితలో ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది చదివి చూపించాలట. అది నెక్స్ట్ చూడొచ్చు. ఇక్కడ नीचे दिए गए शब्द कविता में ढूंढकर रेखांकित कीजिए. ఈ శబ్దాలు ఆ కవిత అంటే కవితలో అండర్లైన్ చేసి మనం చదువుకోవాలన్నమాట. లిఖో అంటే ఇది ఫెయిర్ నోట్లో రాస్తారు మీరు కంపల్సరీ. అయితే ఈ క్వశ్చన్ని చూసుకోండి మీరు మంచిగా. ఏం క్వశ్చన్ ఉన్నాయి? चांद सूरज नदी में कुछ विशेष गुण हैं. हम सब में भी कई गुण हैं, जैसे मेहनती, विनोदी, गंभीर आदि. इसी तरह अपने 5 गुण लिखिए. అర్థమైందా? అయితే ఈ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నది ఇక్కడ దాకా. అయితే ఇక్కడ చూడొచ్చు. పేడోసే హమీ క్యా లాభ్ హై అంటే చెట్ల నుంచి మనకు ఏం లాభం అన్నది అది రాయాలన్నమాట. కవిత కా సారాంశ అప్నే శబ్దో మే లిఖియే అంటే మనం చదువుకున్న ఆ కవిత యొక్క మొత్తం సారాంశం మన అర్థాలలో రాయాలన్నమాట, మనకు తెలిసినట్టు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. శబ్ద భండార్లా ఇప్పుడు చూడండి. ఇక్కడ శబ్ద భండార్లా जो भिन्न है उन्हें कोष्टक में लिखिए. ఇక్కడ చూసుకోండి. సృజనాత్మకత అభివ్యక్తి. प्रशंसा. हमारे जीवन में वृक्षों का क्या महत्व है. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఉన్నది. ఇటు కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం. ఇది పరియోజనకారి, ఇది అవసరం లేదు, అయినప్పటికీ నేను చూపెడుతున్నాను. ఇక్కడ దాకా అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట, ఫెయిర్ నోట్ రాయడానికి కానీ దేనికైనా సరే. ఒక్కసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపెడతాను, చూసుకోవచ్చు. ఇక్కడ కోన్
सरेना। तो बच्चों आप सभी को कैसा लगा? अगर अच्छा लगा होगा तो लाइक और शेयर सब्सक्राइब ज़रूर कीजिएगा, अपने मित्रों को शेयर कीजिएगा। अगर आप इसी तरह हर एक चैप्टर के अगर सभी क्वेश्चन और आंसर्स को पाना चाहते हो तो हमारे चैनल के साथ जुड़े रहिए और धन्यवाद। मिलेंगे नेक्स्ट वीडियो में।